మహారాష్ట్ర పూణే నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పూణే దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సబ్వేలు, అండర్ పాస్లు, రోడ్లు నదులను తలపిస్తున్నాయి. खाली करी बारिश चला गया ना రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో వాహనాలు సైతం నీట మునిగాయి. ఈ వర్షానికి పూణేలోని రైల్వే స్టేషన్ సైతం నీట మునిగింది. స్టేషన్ ప్రాంగణంలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పూణేలోని వాడ్గావ్ షెరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 101.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. मास्टर थोड़ा काम करिए దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబో 48 గంటలుగా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ ఎస్టిమేషన్ ప్రకారం రానున్న 2 నుంచి 3 రోజుల్లో మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. खाली करी बारिश चला गया ना गोल 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 होने लगे जाए सब कचरा को यही गोल लग जाए जैसे कचरा जाके जाएगा। పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు పశ్చిమ బెంగాల్తో సహా వాయువ్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో రానున్న 2 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆగస్టు 20, 21 తేదీల్లో ఉత్తరాఖండ్ మరియు ఆగస్టు 21, 22 తేదీల్లో బీహార్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. मास्टर थोड़ा काम करिए Poco,